వెరీ గుడ్. తెలుగు రాదా? వస్తుంది. తెలుగులో మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే మీరు చాలా ముద్దుగా మాట్లాడతారు తెలుగులో. ఆగండి. మీరు చాలా తెలుగులో ముద్దుగా మాట్లాడతారు. ఆగండి. చెప్పండి మేడం. చాలా బాగుంది సినిమా. చాలా బాగుందంటే ఏం నచ్చింది బాగా? వైలెన్స్ తో పని నచ్చాయి. అంటే చాలా మందికి చికెన్ షాప్ మటన్ షాప్ గుర్తు వస్తుందంట సినిమా చూస్తే. సినిమా చాలా బాగుంది. అంత దారుణంగా చూపెట్టారు. నరకటాలు చంపటాలు ఎలా అనిపించింది మేడం? అదే వైలెన్స్ ఓకే కానీ బట్ సినిమా అయితే చాలా బాగుంది. యా ఇట్ ఇస్ నీడెడ్ ఇన్ ద మూవీ. ఓకే. చిన్నపిల్ల మీరు ఎందుకు వెళ్ళారు మేడం? చిన్నపిల్లలు చూడకూడదు అన్నప్పుడు. సినిమా ఉంది కదా, ఎలా అనిపించింది మేడం తన పర్ఫార్మెన్స్? లెంత్ ఉందా సినిమాలో? ఉంది. షీస్ దేర్ అంటే ఉంది బానే తన క్యారెక్టర్ అంత బ్యాడ్ గా అయితే ఏం లేదు. మరి ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటారు, మరి ఎంతవరకు నిజం అది? మూవీ అయితే బాగుంది. మూవీ అయితే బాగుంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది గురుగారు సినిమా? నేచురల్ సార్ కాదు, నర రూప రాక్షసుడు అని ఒక డైలాగ్ ఉన్నది. నన్ను చూసి ప్రజలు మోసపోయారని చెప్పేసి నేను మోసం చేశాను అంటే నిజంగా నాని మనల్ని మోసం చేశాడు ఇన్ని రోజుల వరకు. అతనిలో ఉన్న సైకోయిజం ఈ సినిమాతో బయట పెట్టాడు. అంటే తను ఒక ఏడీగా వచ్చేసి డైరెక్టర్ అవుతాం అనుకున్నాడు, కానీ ఆ డైరెక్టర్ లో ఉన్న సైకోయిజాన్ని మొత్తానికైతే ఈ సినిమాలో బయట పెట్టాడు. నాని నేచురల్ స్టార్ కాదు, ఒక హీరోని అంటే తీవ్రవాదులు ఆతంకవాదులు తప్పుడు పనులు చేసే సైకోనా కొడుకుంటారు సినిమా. అటువంటి వాళ్ళకు ఉచ్చబడిపోయేలా ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిజం ఉండాలి, ఒక ఎలివేషన్స్ ఉండాలంటే ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమా చూసి మారుతారు, సైకోలు అవుతారు, దొంగలు అవుతారు, రౌడీలు అవుతారు, మర్డర్లు చేయడానికి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అంటారు. మరి పోలీసుగా మంచి పాత్ర వచ్చినప్పుడు, కలెక్టర్గా మంచి పాత్ర వచ్చినప్పుడు, సమాజానికి సేవ చేసే ఒక యువకుడిగా విద్యార్థిగా వచ్చినప్పుడు ఎందుకు తీసుకోరు? సో ఇలా అడుగుతున్నారు కదా, ఈ కూడా తీసుకోండి. దేశ సైనికుడిగా చాలా పాత్ర అవుతున్నాయి, అది ఎందుకు తీసుకోవట్లేరు మరి? సో సైకోజం అనేది ఖచ్చితంగా చూపాడు. సైకో నా కొడుకులకు భయపట్టేలా ఉచ్చబోచాలు చూపించాడు అన్నమాట. నాని నేచురల్ స్టార్ కాదు, నర రూప రాక్షసుడు, వన్ మ్యాన్ ఆర్మీ ఖచ్చితంగా చెప్పగలను నేను. అలాగే బీజం బాగా అనిపించేస్తుంది, సిచ్యుయేషనల్ సాంగ్స్ ఉంటాయి, సినిమాలు చూసినంత వరకు అయితే చాలా బాగా అనిపించేస్తాయి. హీరోయిన్ కూడా పాత్ర ఉన్నంత వరకు చాలా బాగా అనిపించేస్తుంది. ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. లేడీ సూపర్ గా అనిపించేస్తుంది. తను చనిపోయేదాన్ని కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇక శైలేష్ కోలను నిజంగా సైకో ఆయనలో ఉన్న సైకోని కూడా బయట పెట్టించాడు నాని ద్వారా. ఇక ఫ్యూచర్ లో ఇంకా సైకోయిజానికి సైకో ఇవ్వడం అంటే ఖచ్చితంగా చూపించబోతున్నారు కావచ్చు. 60 హీరో ఎంట్రీ అవుతున్నాడు కార్తీక్, ఖతర్నాక్ ఉంటుంది. అలాగే పార్ట్ 2 హీరో ఎంట్రీ అయ్యాడు ఇందులో. అలాగే పార్ట్ 1 హీరో ఎంట్రీ అవుతే బాగుండేదని కొంతమంది అంటే విశ్వక్సేన్ హీరో అభిమానులు అక్కడక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సో అందులో లేడు అన్నందుకు బాధపడుతున్నారు. టోటల్ గా భయ్యా సైకోయిజాన్ని ఇష్టపడే వాళ్ళు, సైకోలకి భయం పుట్టించే వాళ్ళు ఈ సినిమా చూడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూడాలని కోరుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత సైకోలు ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే సైకో నాగరికులకు, తప్పుడు పని చేసే వాళ్ళకు, దేశాన్ని మోసం చేసే వాళ్ళకు, దేశాన్ని నాశనం చేసే వాళ్ళకు, తప్పుడు చేసే వాళ్ళకు, మర్డర్లు చేసే వాళ్ళకు, క్రిమినల్కు బుద్ధి చెప్పాలి అనుకుంటే, అటువంటి క్రిమినల్ భయపడాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి సినిమాలు చూడాలి, ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. అలా అని చెప్పేసి మంచి వాళ్ళని మీరు సైకోలాగా మారిపోయి మంచి వాళ్ళని చంపాలనేది ఉద్దేశం కాదు. సైకో నాగరికులకు భయం పుట్టించాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా. సైకో నాగరికులకు ఉచ్చబోపించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. వండర్ఫుల్ మూవీ. సినిమాలో ఈ నానిది ఈ రోజు ఒకటే కదా రిలీజ్ ఉంది, ఇంకా వేరే సినిమాలు ఏం లేవు కదా. మరి ఈ మూవీ మొత్తం మాస్ ఉంది, మరి ఆడియన్స్ వస్తారు, చూస్తారు. ఫ్యామిలీ అండ్ పిల్లలు కలిసి చూస్తే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, ఎందుకంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్యామిలీతో పిల్లలతో కలిసి రావద్దు. 18+ వచ్చి సపరేట్ చూడండి, ఫ్యామిలీ కూడా చూడండి. ఎందుకంటే మీ పిల్లల్ని ఎత్తుకపోతే, మీ పిల్లల్ని బాధ పెడితే, మీ పిల్లల్ని చంపుతుంటే మీలో ఉండే ఎమోషనల్ డ్రామా ఉంటుంది కదా, దాన్ని అంతమొందించడానికి హీరోని తీసుకొచ్చారు నాని. అటువంటి వాళ్ళని ఎలా చంపాలో అలా చంపేస్తాడు. నాకైతే నరకంగా అనిపిస్తుంది. సీట్లో కూర్చొని వణుకు పుట్టేసింది అనమాట. వండర్ఫుల్ మూవీ. నాని హిట్ కొట్టేశాడు ఖచ్చితంగా.